విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత 3 సంవత్సరాలుగా చెల్లించడం లేదు. దీని మూలంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వానికి బీసీకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నత విద్య చదువుకోవడం ఇష్టం లేదు, ఓర్వలేక వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు. ఈ పీరియడ్లు తీసేస్తే, ఈ స్కీమ్ తీసేస్తే వీళ్ళు చదువుకోరు, వీళ్ళకి జీతగాలు దొరకలేరు, పర్మనెంట్ దొరకలేరు అనే కుట్రతోటి ప్రభుత్వము ఈ విధంగా ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రల భాగంగానే ఫీజుల బకాయిలు చెల్లించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఈ ఎన్నికలు కాని ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేని రోడ్ల మీద తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంతేకాదు, ఏం తమాషా ఉందా, వీళ్ళు ఇళ్ళకి వెళ్ళిస్తున్నా, ఫైనాన్స్ శాఖ కమిషన్ల శాఖ అయిపోయింది. అందరి కాంట్రాక్టర్ల డబ్బులు చెల్లిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు 8,500 పైచిలుకుగా వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు ఎందుకంటే డిగ్రీలు కంప్లీట్ అయ్యి, పీజీలు కంప్లీట్ అయ్యి ఉన్నత చదువులకు చదవాలన్నా కానీ, ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది, మేము స్కాలర్షిప్లు ఇవ్వండి, సర్టిఫికెట్లు ఇవ్వము అని నిక్కరకసంగా విద్యార్థులను పీడ్చి పిప్ప తీసుకుంటూ తింటున్నది. కాబట్టి మేము ఏమడుగుతున్నాం, కృష్ణన్న పోరాడి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తేనే ప్రతి పూరి గుడిసెలో పెట్టినటువంటి విద్యార్థి, ఒక ఆటో కార్మికుడి విద్యార్థి, ఒక రిక్షా కార్మికుడి విద్యార్థి, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ అవుతున్నారంటే దానికి కారణం కృష్ణన్న పోరాటాలతో రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల. కానీ ఆ రియంబర్స్మెంట్ కే గండి కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలన్నీ చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. Scholarship!